వెంకటేష్ స్టే బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. నమస్కారాలు. సో నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మా సార్ కోన సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్తే సరిపోదు అనిపిస్తుంది నాకు. ఎందుకో ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రైలర్ లాంచ్ అప్పుడు ఒకటే చెప్పాను, రాను బొంబాయికి రాను సాంగ్, బిగ్ బాస్ జర్నీ, దాని తర్వాత నా థర్డ్ లైఫ్ అంటే సెకండ్ లైఫ్ ఏదైతే ఉందో అది తిప్పుకుంటున్నాను సాంగ్ అని చెప్తాను నేను. ఎందుకంటే నా ఫస్ట్ టైం నేను మూవీలో పాడడం, అది కూడా చంద్రబోస్ సార్ గారి సాహిత్యంలో నేను పాడడం, తర్వాత ఇంత బ్లాక్ బస్టర్ మూవీ బ్యాండ్ మేళంలో అసలు ఎట్లా మోగిందంటే నేను థియేటర్లో నేను అసలు ఆ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆ సౌండ్ లిటరల్లీ నాకు గుండె ఇలా కొట్టుకుంటుంది. అంటే ఫస్ట్ టైము మనం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు కావచ్చు, మనల్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది. సో నిజంగా అప్పుడు నాకు అనిపించింది, నిజంగా బ్యాండ్ మేళం ప్రతి ఒక్కరికి, ఆ టీంలో పనిచేసిన టెక్నీషియన్స్, ప్రతి ఒక్కరి టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్క యాక్టర్స్కి, నిజంగా ఇంత అద్భుతమైన మూవీ అందించిన డైరెక్టర్ సతీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంకా ఎంత చెప్పినా తక్కువే నిజంగా. కానీ నాకు ఒకటి ఏమనిపించిందంటే మూవీ గురించి నేను చాలామందిని అంటే అడిగాను ఎలా అనిపించింది. ఒక నా క్లోజ్ ఇద్దరు ముగ్గురే చెప్పారు, అరే ఇదిరా అదిరా అదేదో మాట్లాడారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే, సరే వీడు చెప్తున్నాడు ఓకే, కానీ నేను తినే తిండి వేరే కదా, నా టేస్ట్ వేరే ఉంటుంది కదా. నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంటుందని చెప్పి నేను సినిమా రిలీజ్ అయిన వెంబడి వెళ్ళిపోయి నేను సినిమా చూసేసిన. అస్సలు నాన్ స్టాప్గా నవ్వడమే. నేను లిటరలీ స్టార్టింగ్ నుంచి నవ్వుడు కట్ చేస్తే ఎండింగ్ ఏడిపించేసారు ఇద్దరు. అమ్మతోడు ఓపెన్గా మాట్లాడుకోవాలంటే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఎలా అనిపించిందంటే, తిప్పుకుంటాంది మమ్మల్ని అందరినీ తిప్పేసుకుంటాంది ఎటు అంటే థియేటర్ల చుట్టూ. సో నాకు చాలా హ్యాపీగా ఉందండి, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కోన సార్, థ్యాంక్ యూ. ఏంటది సాంగా? బెల్లం చుట్టూ ఈగ లెక్క, మంచం చుట్టూ దోమ లెక్క, బెల్లం చుట్టూ ఈగ లెక్క, మంచం చుట్టూ దోమ లెక్క, గుడి చుట్టూ భక్తుని లెక్క, బారు చుట్టూ తగుబోతు లెక్క, తిప్పుకుంటాన్నావు నన్నే నీ చుట్టూ తిప్పేసుకుంటాన్నావు, తిప్పుకుంటాన్నావు నన్నే నీ చుట్టూ తిప్పేసుకుంటాన్నావు. క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాము అండ్ థ్యాంక్ యూ వెంకటేష్. లైక్ ఈ పాట వన్స్ మోరా మళ్ళీ బ్రో నువ్వు వచ్చి పాడు బ్రో ఇటు. సో క్రేజీ అసలు. అండ్ అలాగే ఆస్కర్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు లిరిక్స్ ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ కోన వెంకట్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాం. బికాజ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఈ పాట అని చెప్పాలి. థియేటర్కి బ్యాండ్ మేళంకి ఈ మేళం రప్పించింది అనాలన్నమాట. సో లైక్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ, ఈ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ